హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి అని కూడా కోరుతా ఉన్నా. శివాజీ యొక్క ఫుల్ కంట్రవర్సీని ఈ వీడియోలో చర్చిద్దాం. ఆల్రెడీ ఒక చిన్న వీడియోని చేయడం జరిగింది, అయితే అది దాంట్లో లైట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు శివాజీ టాపిక్ అనేది, శివాజీ కాంట్రవర్సీ అనేది ఎక్కడో తిరుగుతూ చాలా పెద్ద విషయం అయిపోయింది. స్టేట్ మొత్తం కూడా ట్రెండింగ్ ఏదైనా ఉందంటే శివాజీ ఇష్యూ. సో శివాజీ ఇష్యూ గురించి పూర్తిగా డిస్కషన్ చేద్దాం. శివాజీ అండ్ బిందు మాధవి లీడ్ రోల్లో దండోరణ మూవీ చేస్తూ ఉన్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు మాట్లాడుతూ యాంకర్ ఆ రోజు స్రవంతి అనే యాంకర్ ఉండడం జరిగింది. స్రవంతి నిజంగా చాలా మంచిగా రెడీ అయినావు అమ్మ, మంచిగా బట్టలు వేసుకున్నావు, ఎప్పుడు ఇలాగే చేయని మాట్లాడుతూ ఇంకా కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అమ్మాయిలు ఎప్పుడు కూడా నిండుగా పద్ధతి గల బట్టలు వేసుకుంటే నిజంగా చాలా మంచిది. మీ అందం దాంట్లోనే ఉందమ్మా. మీ సామాన్లు కనిపించేలాగా వేసుకుంటే ఏమీ ఉపయోగం లేదు, దానివల్ల నష్టాలు వస్తాయి తప్పితే మీకేం ఉపయోగం లేదు అని కూడా వాళ్ళ అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడడంతో ఒక్కసారిగా అగ్గి అనేది రాజేసుకుంది. దీంతో కొంతమంది ఫెమినిస్టులు, అనసూయ లాంటి వాళ్ళు, చిన్మయి లాంటి వాళ్ళు కూడా శివాజీ వాక్యాలను ఖండిస్తూ తీవ్రంగా స్పందించడం జరిగింది. మీరెవరు చెప్పడానికి, ఇది మా ఇష్టం, మా బడి మా ఇష్టం అనేలాగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. దీంతో అనేక మంది కూడా దీనిపైన, అనసూయ పైన అండ్ చిన్మయి పైన విరుచుకుపడడం జరిగింది సోషల్ మీడియాలో. మీరు ఇంతకుముందు ఎంతోమంది అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతూ అనేక కమెంట్స్ చేయడం జరిగింది. అమ్మాయిలను తక్కువ చేస్తూ మాట్లాడిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించలేదు? ఓన్లీ శివాజీ గారు మంచి ఉద్దేశంతో చెప్తే మీరు ఎందుకు ఇలా స్పందించడం జరిగింది? అంటే శివాజీ మీకు ఈజీ టార్గెట్ అయ్యాడు, మీరు సెలెక్టివ్ పర్సన్స్ పైన మీరు దాడి చేస్తున్నారు. అయినా శివాజీ చెప్పిన దాంట్లో తప్పేముందంటూ కూడా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయితేనేమి, నార్మల్ సిటిజన్స్ అయితేనేమి, నెటిజన్స్ అయితేనేమి చాలా దురుసుగా కూడా అనసూయని అండ్ చిన్మయిని టాస్క్ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళను తీవ్రంగా దూషించడం జరిగింది. సో అంతేకాకుండా అనసూయ అండ్ చిన్మయి లాంటి వాళ్ళు ఈ వీడియోను, ఈ టాపిక్ను మహిళా కమిషన్కు, తెలంగాణ మహిళా కమిషన్కు ట్యాగ్ చేయడం జరిగింది. సో మహిళా కమిషన్ ఊరుకుంటుందా? సో శివాజీ గారికి సమన్స్ ఇచ్చి మీరు ఈ డేట్న మా దగ్గర హాజరవ్వాల్సి ఉంటుంది అంటూ కూడా సమన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో శివాజీ గారు నిన్నటి రోజు మహిళా కమిషన్ దగ్గరకు కూడా వెళ్ళడం జరిగింది. మహిళా కమిషన్ చాలా చివాట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇంకొకసారి మాట్లాడితే సరిపోదు, మీలాంటి సెలబ్రిటీస్లు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా శివాజీ గారిని క్లాస్కి తీసుకోవడం జరిగింది. సో శివాజీ గారు పూర్తిగా డిప్రెస్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా శివాజీ గారు అంతకుముందే ఈ టాపిక్ పెద్దదవుతున్న సమయంలో సారీ కూడా చెప్పడం జరిగింది. నేను 2 మాటలను తప్పుగా యూజ్ చేయడం జరిగింది, ఆ 2 మాటలను నేను ఖండిస్తూ, నేను రిగ్రెట్ అవుతూ ఆ 2 మాటలకు గాను నేను సారీ చెప్తా ఉన్నా సో అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను చెప్పిన ఏదైతే భావం ఉందో దానికి కట్టుబడి ఉన్నానంటూ కూడా శివాజీ తనను తాను సమర్థించుకోవడం జరిగింది. సో నిన్నటి రోజు మహిళా కమిషన్ ముందు అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా నా పైన కుట్ర జరిగింది, ఎవరో కుట్ర చేస్తున్నారు నా పైన, నేను ఏదో 4 మంచి మాటలు చెప్తే ఇంతగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అనసూయ గారికి? యాక్చువల్లీ నేను అనసూయ గారి గురించి చెప్పలేదు, హీరోయిన్ల గురించి చెప్పడం జరిగింది. ఆమె ఎందుకు మళ్ళీ దీంట్లో ఇన్వాల్వ్ అయిందని కూడా అనసూయ గారిని గురించి మాట్లాడడం జరిగింది. అనసూయ, నేను హీరోయిన్గా చేశాను, నేను అది నాకు కూడా అన్వయిస్తుంది, సో మీరు ఇలా మాట్లాడడం తప్పు అని కూడా అనసూయ మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ అనసూయను చాలామంది కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. శేఖర్ భాష ఉన్నాడు. శేఖర్ భాష, నువ్వే జబర్దస్త్ షోలో యాంకర్గా పనిచేస్తున్నప్పుడు రాశి గారి ఫలాలు అని ఒక వర్డ్ని మీరు యూటిలైజ్ చేయడం జరిగింది. రాశి గారి ఫలాలు అంటే రాశి గారి యొక్క బాడీ పార్ట్స్ని మీరు ఆబ్జెక్టిఫై చేయడం జరిగింది. మళ్ళీ అప్పుడు మీ ఫెమినిజం ఎక్కడికి పోయింది, మహిళల హక్కులు అప్పుడు ఎక్కడికి పోయినాయి అంటూ కూడా శేఖర్ భాష క్వశ్చన్ చేయడం జరిగింది. అంతేకాకుండా చిన్మయి ఒక రోబోలో ఒక సాంగ్లో గురించి ఆమె యూజ్ చేసిన ఏదైతే సాహిత్యం ఉందో దానిపైన అది కూడా అమ్మాయిలను అబ్జెక్టిఫై చేసే విధంగా ఉంది, అమ్మాయిల బాడీ పార్ట్స్ని అబ్జెక్టిఫై చేసే విధంగా ఉంది, అమ్మాయిలను కించపరిచే విధంగా ఉంది అని కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు డబ్బులు ఇస్తే నువ్వు తీసుకొని పాడావు, మళ్ళీ అప్పుడు తెలియదా అమ్మాయిల హక్కుల గురించి, అమ్మాయిల స్వేచ్ఛ గురించి అని కూడా శేఖర్ భాష గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సుమన్ గారు కూడా మంచిగా దుస్తులు వేసుకోండి అని చెప్తే ఇంత ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని కూడా సుమన్ గారు రెచ్చిపోవడం జరిగింది. ఎవరైతే శివాజీ వాక్యాలను ఖండిస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళపైన
సుమన్ గారు కూడా చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. అంతేకాకుండా ఈ సమయంలో గరికపాటి నరసింహారావు గారి వీడియోస్ కొన్ని చాలా వైరల్ అవుతా ఉన్నాయి. ఆయన చెప్పడం జరిగింది, బిగుతుగా ఉండే డ్రెస్సుల్లో వేసుకోకండి, ఎవరు తట్టుకోలేరు, దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయని కూడా గరికపాటి నరసింహారావు ఎప్పుడో యూజ్ చేసిన చెప్పిన ప్రవచనాల వీడియోస్ని ఇప్పుడు వైరల్ చేస్తూ గరికపాటి నరసింహారావు కూడా చెప్పడం జరిగింది అని కూడా దాన్ని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. సో ఆ ఇష్యూ మరీ ఇంకా కొద్దిగా ఈ ఇష్యూని రాజేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొంతమంది క్వశ్చన్ చేసేవాళ్ళు, నెటిజన్లు, సాధారణ పబ్లిక్ ఏమంటున్నారంటే, ఒక వీడియో అనేది వైరల్ అయింది. శివాజీ గారు సామాన్లు అంటే మీరు ఇంతగా రచ్చ చేస్తున్నారే, ఒక లేడీస్ని ఉద్దేశిస్తూ ఒక అబ్బాయి ఆంటీ మీరు మీ సామాన్లు బాగుండాలంటే నా పైన కంప్లైంట్ చేయాలి అంటే ఆ వీడియోని పెద్దగా వైరల్ చేయడం జరిగింది, రీల్స్ చేయడం జరిగింది. అప్పుడు మీ మహిళల హక్కులు ఎక్కడికి పోయాయి, మీరెందుకు నోరెత్తలేదు, ఆ ఇష్యూలో నోరెత్తితే మీకు మైలేజ్ రాదు కాబట్టి ఈ ఇష్యూలో శివాజీ గారి ఇష్యూలో నోరెత్తితే మీకు మైలేజ్ వస్తుంది, మీకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో మీరు అటెన్షన్ని గ్రాప్ చేయడానికి శివాజీ గారి విషయంలో మీరు ఇష్యూని రైజ్ చేయడం జరిగింది. మీరు సెలెక్టివ్గా కొంతమంది మాట్లాడినప్పుడు ఎందుకు మీరు ఇష్యూస్ని రైజ్ చేస్తున్నారు? మీకు ఒకవేళ మహిళలపైన నిజంగా మహిళల హక్కులపైన చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఒక్కరూ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు ఇష్యూని రైజ్ చేయలేదు అని కూడా క్వశ్చన్లు చేయడం. నిజంగా ఇవి కరెక్ట్. అనసూయ గారు ఇంతగా మాట్లాడతారు, మీరు ఇంతవరకు ఎంతోమంది కూడా మహిళల డ్రెస్ పైన మాట్లాడడం జరిగింది, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదని కూడా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఒక సామాన్య పౌరుడిగా. మీరు అంటే సెలెక్టివ్గా ఒక పర్సన్ని చూస్ చేసుకొని ఈజీగా టార్గెట్ చేయొచ్చు ఈ మనిషిని, అయితే మనకేం ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్రమే మీరు రియాక్ట్ అవుతూ ఉన్నారు. బాలకృష్ణ గారు ఒక పెద్ద ఫంక్షన్ అనడం జరిగింది, అమ్మాయిలను చూస్తే ముద్దైనా పెట్టుకొని కడపైనా చేసేయాలనేది. ఆ మాటలు వీటికంటే చిన్నవే. ఆ విషయం జరిగినప్పుడు చిన్మయి నువ్వు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఒకవేళ మీరు అప్పుడు రియాక్ట్ అంటే ఇప్పుడు మీరు కరెక్ట్, మీరు రియాక్ట్ అయ్యండి. అది అనసూయ గారు మీకు కూడా ఇది వర్తిస్తుంది. అప్పుడు మీరు ఫేమ్లో ఉన్నారు, మీరు అందరికీ తెలుసు అప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు, మరి మీరు ఎందుకు ఆ రోజు మీ వాయిస్ని రైజ్ చేయలేదు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చనబుల్ అవుతుంది. మీరు క్వశ్చన్ చేయడం తప్పు కాదు, మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు, ఏ వ్యక్తిని మీరు క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న అవుతుంది. మీరు ఎప్పుడు కూడా మీ హక్కులపైన పోరాటం చేస్తూ ఉంటే అన్ని సందర్భాల్లో అప్పుడు కరెక్ట్ అవుతుంది. మీరు సెలెక్టివ్గా ఒక పర్సన్ని చూస్ చేసుకొని ఆ వ్యక్తిని మీరు టార్గెట్ చేయడాన్ని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు కూడా శివాజీ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడడం తప్పు, అమ్మాయిల డ్రెస్సుల గురించి మీరు మాట్లాడకూడదు అంటే కూడా నాగబాబు గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు శివాజీ గారిని టార్గెట్ చేయడం జరిగింది. అంతలో ఈ అన్వేషణ గాడు ఎంటర్ అవ్వడం జరిగింది. వీడు ఒక పెద్ద సంఘ సంస్కర్తలా, వీడు ఒక స్కాలర్ లాగా, వీడు చెప్పిండేదే కరెక్ట్ అనేలాగా, వీళ్ళు చెప్పిండేదే మనం వినాలనేలాగా ఒక స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉంటాడు. గరికపాటి నరసింహారావు పైన ఏకంగా బూతులతో రెచ్చిపోవడం జరిగింది. శివాజీని ఒక వల్గర్ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. గరికపాటి నరసింహారావుని కూడా ఒక వల్గర్ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. వీడు చేసేవన్నీ బోకు పనులు. మరి వీడు అన్వేషణ గాడు వీడేమన్నా పెద్ద వేదాంతినా, వీడేమన్నా సిద్ధాంతినా అని కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇష్యూ ఇక్కడితో ఆగడం లేదు. శివాజీ యొక్క ముఖ్య ఉద్దేశం అమ్మాయిల సేఫ్టీ గురించి మాట్లాడుతూ నిధి అగర్వాల్ ఇష్యూని కోట్ చేస్తూ హీరోయిన్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకోండి, సో మీకు ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పాడే తప్పితే ఆయన ఏది ప్లాన్ చేసి మాట్లాడలేదు. ఎవరిని అమ్మాయిల పైన అతనికి ఏమాత్రం అంటే అమ్మాయిల్ని తక్కువ చేసి చూడాలనే ఉద్దేశం అతనిది కాదు. అతను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్గా మాట్లాడడం జరిగింది. మీకు ఇష్టమైతే దాన్ని ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని కూడా శివాజీ గారు చెప్పడం జరిగింది. ఇది నా మాటగా కూడా నేను చెప్తాను. సో ఒకరు మంచిగా చెప్తా ఉంటే దాంట్లో పాజిటివ్గా తీసుకోండి. మీకు ఎలా మీ అభిప్రాయాలు ఉంటాయో శివాజీ గారికి కూడా అలా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అతను మీరు చేసేది తప్పు అనడం లేదు, ఇలా చేస్తే మంచిదని చెప్పడం జరిగింది. సో మీకు ఏదనిపిస్తే అది చేయండి. అంతేకాకుండా సమాజంలో ఒక అనిశ్చితి ఏర్పడేలాగా మీరు ఒకదాన్ని సపోర్ట్ చేస్తూ అసంబద్ధమైన దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేదానికంటే ఒక మనిషి చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్గా ఉంటుందో మీరు ఆలోచించండి. శివాజీ గారిని సపోర్ట్ చేస్తూ వందల మంది, వేల మంది మహిళలు వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో మరి దాన్ని మీరు ఎలా చూస్తారు? అనసూయ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మీరు నా పెద్ద కొడుకు నేను ఇలా
ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం నచ్చడం లేదు అని చెప్తా ఉన్నారు. మీకు బయట వాళ్ళు చెప్పినా మీరు ఒప్పుకోవడం లేదు, మళ్ళీ కొడుకే చెప్తున్నాడంటే మీరు ఒప్పుకోవడం లేదంటే మిమ్మల్ని ఇంకెవరు చేంజ్ చేయడం సాధ్యం కాదు. మీ కొడుకే మిమ్మల్ని చీదరించుకుంటున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు చేంజ్ అవ్వాల్సి ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అనసూయ గారు. చిన్మయి అయితే ఇక ఈమె మహిళల హక్కుల కోసం పుట్టిన ఒక యోధురాలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రపంచంలో మహిళల పైన ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. చిన్మయి గారు మీరు ఎందుకు ప్రశ్నించడం లేదని కూడా నేను అడుగుతా ఉన్నా. ఒక ఇష్యూని పట్టుకొని దాన్ని లాగవద్దండి, ఆ ఇష్యూని అక్కడితో వదలండి. శివాజీ గారు ఒక మంచి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆయన మాటలకు విలువ ఇచ్చేవాళ్ళు దాన్ని ఫాలో అవుతారు, లేదంటే మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఉండండి అనేది నా కంక్లూజన్. దీనిపైన శివాజీ గారి పైన ఇక ఇష్యూని ఇక్కడికే వదిలేసి మీ పనులు మీరు చూసుకుంటే మంచిది. ఈ అన్వేష్ గాడు ఫారెన్లో కూర్చొని ఏమేమో ఎవరిపైన మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఇండియాకి వస్తే మాత్రం వాడి నోటికి తాళం వేసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.